బాగలేదు అని నేను ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే మా అన్ని గారు గొప్పగా తెల్ల షర్టు నల్ల ప్యాంట్ వేసుకుని వచ్చేసి అక్కడ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి కూర్చున్నట్టు నాకు కనిపించింది. నాకు అప్పటి నుండి మందిరానికి రావాలని ఆశ. ఆ మాటకారం మాస్టర్ గారు ఒక ఆయన వచ్చి అమ్మాకి దూరం ఎందుకు వెళ్తున్నావు, నాకు దగ్గరేగా నువ్వు రావాలి అని ఎంత పాస్టర్లో మీకు ఆటేస్తుంది జరిగిందని అయితే నేను వెళ్ళలేదు. అయినా వర్షాకాలమైన వానాకాలమైన దేవుడు ఎంతగానో నన్ను కాపాడుతుంది. నేను నడుచుకుంటే ఈ రోజైతే బండి లేదండి, బండి పాడే నడుచుకుంటూనే వచ్చాను. దేవుడు ఎంత గొప్పగాని చేసి నాకు నడుపు విషయంలో కూడా నేను భయపడినండి. అయితే నాకు దేవుడు తోడుగా ఉండి నాకు నా కుటుంబానికి నా కుమార్తె కూడా చిన్న పాప చిన్న జాబ్ చేసుకుంటుందండి ప్రైవేట్గానే. ఆ బిడ్డ కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. పెద్ద పాప మళ్ళీ చదువుకోవాలని ఆశపడుతుందండి, 9 చదువు మానేసింది. ఆ బిడ్డకు ఆపరేషన్ చేస్తామో నేను చదువుకోవాలని నాకుందండి. ఆ బిడ్డ కొరకు కూడా మీరు ప్రార్థన చేయమని మీ అందరూ